బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెల రాజేందర్ పార్టీ మారుతారు అని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికైతే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాను కూడా బీజేపీలో ఇమ్మడలేను అంటూ సన్నిహితులతో చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుకోసమే పార్టీ మారుతారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. భారీ చర్చ నడుస్తోంది. ఈటెల రాజేందర్ బీజేపీ రాజకీయాల్లో తనకు తగిన స్థానం దక్కలం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కరీంనగర్ జిల్లాలో పెరిగిపోయిన వర్గ పోరు, పార్టీలో అంతర్గత రాజకీయాల తలనొప్పి ఇవన్నీ కలిసి ఈటెల రాజకీయ పరిణామాన్ని మరోసారి కీలకంగా మార్చినట్టుగా కనిపిస్తోంది. ఇక తెర మీదకి కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇటీవల రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న ప్రచారం ఈటెల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారు అని. ఒకప్పుడు ఉద్యమంలో కలిసి నడిచిన నేతలతో మళ్ళీ అదే వేదికపై కనిపించబోతున్నారా? కేసీఆర్తో దూరం తగ్గి పాత రాజకీయ బంధాలు తిరిగి బలపడతాయా? ఇదిలా ఉండగా ఈటెల తన సన్నిహితులు, రాజకీయ హితులతో వరుసగా మంతనాలు జరుపుతున్నారని సమాచారం కూడా ఉంది. ఈ చర్చలు మరింత ఊపందుకున్నాయి. మొత్తానికైతే ఆశించిన మేర బీజేపీలో తనకి స్థానం దక్కలేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. మొత్తానికైతే బండి సంజయ్ ట్రాప్లో ఆయన పడ్డట్టుగా కొంతమంది వర్గీయులు, ఈటెల వర్గీయులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక విషయంలో ఈటెల బండి సంజయ్ మీద చేయాల్సిన వ్యాఖ్యలు అది పార్టీకి ట్రిగ్గర్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో మనుగడ సాగించలేను, ఇది కష్టంగా ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని రాజకీయ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఈటెల బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అలా కాదు, ఇక కవితతో కలిసి జాగృతిలో అడుగు పెడతారు అంటూ కూడా మరికొన్ని వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈటెల రాజేందర్ కవితతో కలిసి కొత్త పార్టీని ప్రారంభించి కవితతో కలిసి ఉంటారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ తండ్రి వైపు ఉంటారా, కూతురు వైపు ఉంటారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఏంటి అనేది ఆయన తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి బీఆర్ఎస్లోకి చేరతారా, అసలు బీఆర్ఎస్లోకి రావడానికి కేసీఆర్ అనుమతిస్తారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే ప్రజలు ఆయన్ని నమ్మి మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఇంకొక చర్చనీయాంశంగా ఉంది. ఇదిలా ఉంటే అసలు కవితతో కలిస్తే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ మొత్తానికైతే ట్రయాంగిల్గా ఉంది ఈటెల రాజేందర్ సిచ్యువేషన్ అయితే. మరి ఆయన ఎటువైపు వెళతారు? కొంతమంది సన్నిహితులు అయితే బీఆర్ఎస్కి వేరితేనే మంచిది, సొంత గుట్టిగా చేరమంటూ సలహాలు అయితే ఆయనకి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన మాత్రం ఆలోచన రెండు రకాలుగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కవిత కనిపిస్తున్నారు. మరి తండ్రి వైపు ఆకర్షిస్తారా లేకపోతే కూతురు వైపు ఆకర్షణ చెందుతారా అనేది ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈటెల తీసుకునే రాజకీయం మీదే, ఇప్పుడు ఈటెల తీసుకునే నిర్ణయం మీద ఆయన రాజకీయ భవిష్యత్ అయితే ఆధారపడి ఉంటుంది.